రైట్ న్యూటన్ డీటెయిల్స్. ఇక ఒంటిమిట్ట రామాలయంలో నేడు శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం జరగనుంది. ఇక ఈరోజు సాయంత్రం 6 గంటలకు ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. కళ్యాణ వేదిక ప్రాంగణంలోని 147 గ్యాలరీల్లో 60,000 మంది వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. ప్రతి గ్యాలరీలో పోలీసులు, పారామెడికల్, శ్రీవారి సేవలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. కళ్యాణ వేదిక వద్ద తలంబ్రాల పంపిణీకి తొలిసారిగా 28 కౌంటర్లు ఏర్పాటు చేశారు. భక్తులకు తలంబ్రాలు, కంకణం, లడ్డు, అన్నప్రసాదాలు ఈ సందర్భంగా అందించనున్నారు. కాలినడకన వచ్చే భక్తుల కోసం 11 ప్రాంతాల్లో షెడ్లు ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలియజేశారు. అదేవిధంగా షెడ్ల వద్ద చలివేంద్రం, పానకం, మజ్జిగ, కూలర్లు ఉండేలా చూస్తున్నామని తెలియజేశారు. ఆలయ సమీపంలో క్యూ లైన్లలో వెళ్లే భక్తుల కోసం జర్మన్ షెడ్లు ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. అలాగే సీతారాముల కళ్యాణోత్సవం వీక్షించేలా 23 LED స్క్రీన్లు అందుబాటులో ఉంచినట్టు చెప్పారు. ఇక 2,500 మంది పోలీసులు, 400 మంది టీటీడీ విజిలెన్స్ సిబ్బందితో భద్రత కల్పించారు. ఆలయ పరిసరాల్లో 7 డ్రోన్లు, 130 సీసీ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షిస్తామని బీఆర్ నాయుడు తెలిపారు.